పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్టు ఏదనేది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇద్దరు ప్రముఖ నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. దీని గురించి పూర్తి అప్డేట్స్ చూద్దాం. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సమాంతరంగా సినిమాలను కొనసాగిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ తదుపరి ప్రాజెక్టు ఏదనేది అందరిలోనూ ఆసక్తి పెంచింది. ఇప్పటికే 2 ఏళ్ల క్రితమే రామ్ తల్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు. అయితే ఆ ప్రాజెక్టుపై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా మరో నిర్మాత విశ్వప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. హరిహర వీరమల్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రిలీజ్ కు సహాయం అందించిన విశ్వప్రసాద్ కు పవన్ ఛాన్స్ ఇస్తారని టాక్. హరిహర వీరమల్లు అనుభవంతో పవన్ కొత్త వ్యూహం అవలంబిస్తున్నారు. ఇకపై 40 నుండి 50 రోజుల కాల్ షీట్లతోనే సినిమాలు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే తదుపరి చిత్రం అధికారిక ప్రకటన రానుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై సీనియర్ నటి బీజేపీ నాయకురాలు జయసుధ ప్రశంసలు కురిపించారు. పవన్ మొండి పట్టుదలతో రాజకీయాల్లో స్థిరంగా రాణిస్తున్నారని అన్నారు. సుదీర్ఘ సినీ జీవితంతో పాటు 2 సార్లు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తరపున రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్లో మొండి పట్టుదల ఉంది. సినిమాల్లో ఎలా దూకుడుగా ముందుకు వెళ్లారో రాజకీయాల్లోనూ అదే దూకుడు చూపిస్తున్నారు. చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి వెళ్లిపోతారు, కానీ పవన్ అలా కాదు, ఎక్కడా వెనక్కి తగ్గలేదని జయసుధ అన్నారు. రాజకీయ నాయకులు ఒకరిని పొగడటం అరుదైన విషయమే అయినా బీజేపీ నాయకురాలుగా ఉన్న జయసుధ పవన్ ను బహిరంగంగా ప్రశంసించడం జనసేన అభిమానుల్లో ఉత్సాహం నింపింది. పవన్ కు ఇప్పుడు అనుభవం కూడా వస్తోందని, రాబోయే రోజుల్లో ఈ రంగంలో అద్భుతాలు చేస్తారని జయసుధ ధీమా వ్యక్తం చేశారు. ఆయన యాటిట్యూడ్ ఆయనదే అండి. అసలు దాంట్లో యాక్టింగ్ ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిప్యూటీ సీఎం ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు. ఆయన ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు ఏం లేదు. ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల వంచలేదు ఎవరికి. ఇక్కడను అదే జరుగుతుంది. తనకి ఒక స్టైల్ ఉంది, తనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది తనకి అని. లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సింది, మధ్యలో వదిలేసి వెళ్ళలేదు కదా. సో ఎంతోవరకు ఆ కష్టం, ఆయన పడిన కష్టం, ఆయన ఆ సిన్సియారిటీ ఆయన్ని ఇంతవరకు తీసుకొచ్చింది. సో అందుకు ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మిగతా ఆర్టిస్ట్ మధ్యలో మనకు ఎందుకులే ఈ తలనొప్పి వేళతో ఎక్కడ పడతామని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన సినిమాలో యాక్ట్ చేస్తానంటే ఆయనకి